అబ్బా ఈ చెల్లి ఎడిపోయింది, అసలు స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టింది? సురేష్ అన్న ఫోన్ చేద్దాం. హలో సురేష్ అన్న. హలో చెల్లె. అన్న చెల్లి ఎడిపోయింది అన్న, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. దివ్య హాస్టల్కి వెళ్ళింది చెల్లె, దసరా హాలిడేస్కి వస్తా అన్నది మళ్ళీ. అవునా అన్న, కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది కదా. నేను కూడా ఇంకో వారం ఉంటుంది అనుకున్నాను చెల్లె, కానీ మార్నింగ్ లేచి ఆగమా వెళ్ళిపోయింది. సరే అన్న. అవును చెల్లె, ఇంతకెందుకు ఫోన్ చేసినావు? రాము పొద్దున్న నుంచి ఫోన్ రింగ్ అవుతుంది అన్న, ఫోన్ ఎత్తలేడు. నువ్వైనా పొలం కాడ చూసినావా అని కాల్ చేసిన. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు పొలం కాడికి పోయినప్పుడు మందు కొట్టుకుంటూ కనబడ్డాడు చెల్లె, మళ్ళీ కనవాలే నాకు. ఇక నేను కూడా మార్నింగ్ కలిసినప్పుడు మాట్లాడినా అన్న, ఫోన్ కూడా మాట్లాడాను, కానీ దాని తర్వాత నుంచి రెస్పాన్స్ లేదు అసలు. వాడు ఫోను డబ్బులు ఇట్లా పెట్టి మర్చిపోవచ్చు చెల్లె, వాడే అత్తడితే. సరే అన్న, ఒకవేళ నీకు కనబడితే నాకు ఫోన్ చేసి చెప్పు. చెల్లె, నువ్వు అనూష్ బాబుని పెళ్లి చేసుకుంటా అని చెప్పినా ఉంటా కదా, రాముగాడు ఎడిపోతా నీకేంటి, నువ్వు సపరేట్ ఉండు. సరే అన్న.